హలో గైస్, వెల్కమ్ టు ఫ్యాక్స్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఒక ఐలాండ్ గురించి తెలుసుకుందాం. ఐలాండ్ అనగానే సాధారణంగా మనకు అక్కడ ఉండే సముద్ర తీరం, అందమైన దృశ్యాలు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకునే ఐలాండ్ వచ్చేసి చాలా ప్రమాదకరం. ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్ళలేరు, వెళ్ళినా ప్రాంతం తిరిగి వస్తే నమ్మకం ఏమాత్రం ఉండదు. ఇంతకు ఆ ప్లేస్ ఎందుకు అంత భయంకరం, అక్కడ ప్రభుత్వం ఎందుకు ఆ ప్లేస్ని బ్యాన్ చేసింది అనే చాలా వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా దేని మీద వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈరోజు మనం తెలుసుకునే ఐలాండ్ పేరు వచ్చి స్నేక్ ఐలాండ్. ఇది అట్లాంటిక్ ఓషన్లో ఉన్న బ్రెజిల్కు సౌత్ ఈస్టర్న్ కోస్ట్ నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఐలాండ్ దట్టమైన చెట్లతో కొంచెం చిత్తనీయాలతో ఉంటుంది. అక్కడ పాములు తప్ప ఏమీ ఉండవు కాబట్టి అందుకే దాన్ని స్నేక్ ఐలాండ్ అని పిలుస్తారు. అక్కడ ఉండే పాముల సంఖ్య 2000 నుంచి 4000 వరకు ఉంటుంది. అక్కడ గోల్డెన్ హెడ్ అనే పాముల సంఖ్య చాలా ఎక్కువ ఉంటాయి. ఈ పాముల చర్మం బంగారు రంగుతో మెరిసిపోతుంది కాబట్టి వాటికి ఆ పేరు వచ్చింది. కానీ ఇవి చాలా విషపూరితం. ఒక్కసారి ఇవి కాటు వేస్తే కొన్ని నిమిషాల్లో అవయవాలు పాడైపోయి చనిపోతారు. ఈ పాములు 1 నుంచి 1.5 మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. ఈ ఐలాండ్ విస్తీర్ణం 106 ఎకరాలు ఉంటుంది. అంటే 80 ఫుట్బాల్ ఫీల్డ్స్ని కలిపితే ఎంత విస్తీర్ణం ఉంటుందో అంత. ఈ ఐలాండ్ ఎలా ఏర్పడిందంటే 10,000 సంవత్సరాల క్రితం ఈ ఐలాండ్ ఒక పెద్ద భూభాగంతో కలిసి ఉండేది. అప్పుడే భూమి మీద నీటి శాతం పెరిగి కొంత భూమి నీటిలో మునిగిపోయింది, మరికొంత భూమి ముక్కలుగా విడిపోయింది. వాటిలో కొన్నింటినే మనం ఐలాండ్స్గా పరిగణిస్తాం. అలా 10,000 సంవత్సరాల క్రితం విడిపోయిన ఓ భూభాగంలోనే ఈ పాములని ఉండేవి. ఆ కాలాన్నే మనం ది ఎండ్ ఆఫ్ ది ఐస్ ఏజ్ అని పిలుస్తాం. ఆ కాలంలోనే సైబర్ టూత్ టైగర్స్, జాయింట్ స్నో ఎలిఫెంట్స్ అండ్ వైల్డ్ జాయింట్ మంకీస్ వంటి వింత జంతువులన్నీ అంతరించిపోయాయి. అలా భూ విభజనతో పాములని ఓ ఐలాండ్కి పరిమితమైపోయాయి. అలా అక్కడున్న వాతావరణాన్ని అలవాటు చేసుకొని వాటి యొక్క సంఖ్యను పెంచుకున్నాయి. 1920కి ముందు అక్కడ కొంతమంది జనం ఉండేవారు. వాళ్ళలో కొంతమంది పాము కాటుకు చనిపోతే మరికొందరు బ్రతకడానికి వేరే చోటు లేక అక్కడే తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతికేవారు. అలా 1909లో ఒక లైట్ హౌస్ కూడా అక్కడ నిర్మించడం జరిగింది. ఆ లైట్ హౌస్ ఆపరేటర్ అతని కుటుంబం కూడా అక్కడే ఉండేది. ఆ లైట్ హౌస్ ఆపరేటర్ భార్య పిల్లలు కూడా పాము కాటుకే చనిపోయారు. కాపాడేందుకు దగ్గరలో హాస్పిటల్స్ వంటివి ఏమీ లేవు. అలా లైట్ హౌస్ ఆపరేటర్ కూడా ఒకరోజు లైట్ హౌస్లో పాము కాటికి అక్కడే మరణించాడు. అలా మరణాలు పెరుగుతూ ఉండడంతో అక్కడి ప్రభుత్వం 1920లో ఆ ఐలాండ్ని ఎవరూ వెళ్లకుండా బ్యాన్ చేసింది. కొంతమంది శాస్త్రవేత్తలు మరియు అక్కడ నేవీ సిబ్బంది తప్ప ఎవరైనా వెళ్తే వారికి భారీ జరిమానా మరియు కఠిన శిక్షలు ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడుండే పాములు కూడా అంతరించే స్థితిలో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, పక్షుల వలస తగ్గుతూ ఉండడంతో అక్కడ ఉన్న పాములకు ఆహార వనరులు తగ్గుతున్నాయి. మరొకటి, కొంతమంది అక్రమంగా ఐలాండ్లో చొరబడి పాముల విషం చర్మం కోసం వాటిని చంపేస్తున్నారు. అలా చాలామంది పాముల విషంతో లక్షలు సంపాదించారు. ఆ పాము విషంలో ఎన్నో రోగాలను నయం చేయగల గుణాలున్నాయి. ఇదే దాని ప్రత్యేకత. కానీ చాలామంది విషం కోసం వెళ్ళి తమ ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇలా చాలా కారణాల వల్ల అక్కడ ఉండే పాములు అంతరించే స్థితిలో ఉన్నాయి. అందుకే 1985లో అక్కడి ప్రభుత్వం ఆ ఐలాండ్లోని పాముల సంరక్షణ కోసం కొన్ని చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి అక్కడికి పరిశోధకులు మరియు నేవీ సిబ్బంది తప్ప ఎవరూ వెళ్ళలేదు. ఇప్పటికీ ఆ ఐలాండ్ ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియానే ఉంది. కానీ ఇది బ్లాక్ సీకి దగ్గరగా ఉండడంతో ఇప్పుడు దీన్ని యుక్రెయిన్ దేశం యొక్క సంరక్షణలో ఉంది. అలాగే చైనా, జపాన్, థాయిలాండ్, ఇండియాలోని కొందరు దీన్ని నాగలోకం అని కూడా నమ్ముతారు. ఇలా ఐలాండ్ మీద హాలీవుడ్లో చాలా మూవీస్ కూడా వచ్చాయి. ఇది గైస్ ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే దీని మీద వీడియో కావాలో కింద కామెంట్ చేయండి.